ఈ భయంకరమైన ఎండలను తట్టుకోవడానికి మన ఆహారమే ఒక అద్భుతమైన ఇంటర్నల్ ఏసీలా ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. బయట ఎండల వల్ల ఒంటలో నీరంతా ఆవిరైపోయి విపరీతమైన నీరసం వచ్చేస్తుంది కదా, అదే మన అసలు సమస్య. మరి మన రెగ్యులర్ కూరగాయలే డీహైడ్రేషన్ని అడ్డుకుని జీర్ణక్రియను ఎలా ఈజీ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఈ నంబర్ చూసారా? నమ్మకపోయినా నిజం. సొరకాయలో ఏకంగా 96% నీళ్లే ఉంటాయి. అంటే ఇది మనల్ని వెంటనే హైడ్రేట్ చేయడమే కాకుండా కడుపులో డైజెషన్ ప్రాసెస్ని కూడా చాలా తేలిక చేస్తోంది. ఇక కీరదోసకాయ అంటారా? దాన్ని పచ్చిగా సలాడ్స్లో తీసుకుంటే చాలు, బాడీకి అప్పటికప్పుడు సూపర్ ఎనర్జీ వచ్చేస్తుంది. మన పొట్లకాయ సంగతి చూస్తే బాడీ లోపల ఉండే వేడిని తగ్గించడంలో ఇది నిజంగా మ్యాజిక్ చేస్తుంది. హైడ్రేషన్ సరే, మరి వేసవిలో అరుగుదల సమస్యల మాటేంటి? కడుపుల్ని తేలికగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం కదా. ఎండాకాలంలో ఈజీగా అరిగే బీరకాయ, బెండకాయ, పుదీనా లాంటివి మన డైజెషన్కి ఎంత హెల్ప్ చేస్తాయో చూద్దాం. ముందుగా బీరకాయ. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల తిన్న వెంటనే కడుపు ఎంతో తేలికగా అనిపిస్తోంది. అలాగే బెండకాయ కూడా అంతే, చాలా ఈజీగా డైజెస్ట్ అయి ఎండల వల్ల వచ్చే నీరసాన్ని మాయం చేస్తుంది. ఇక తోటకూర, అలాగే పుదీనాతో చేసే పచ్చళ్ళు, డ్రింక్స్ అయితే శరీరాన్ని లోపల్నించి ఫుల్ కూల్ చేస్తాయి. అయితే ఇదంతా ఒక ఎత్తైతే సమ్మర్లో మనం తినే ఫుడ్ విషయంలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా కూరల్లో మసాలాలు, కారం బాగా తగ్గించాలి. అలాగే వంకాయలాంటి వేడి చేసే కూరగాయలకి కొంచెం దూరంగా ఉండాలి. వాటి బదులు కడుపుని చల్లగా ఉంచే మజ్జిగ పులుసు లేదా కమ్మటి పెరుగు పచ్చలు తింటే డైజెషన్కి అద్భుతంగా ఉంటుంది. కూరగాయలతో పాటే పుచ్చకాయ, చల్లని తాటిముంజలు, సపోటా లాంటి ఫ్రెష్ పండ్లు కూడా మన డైట్లో ఖచ్చితంగా ఉండాలి. సో డీహైడ్రేషన్ని జయించడానికి రేపటి మన భోజనంలో ఏ చలువ చేసే కూరగాయను ముందుగా యాడ్ చేద్దామో ఆలోచించండి.